Oi. Oi. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు హైకోర్టులో చుక్కెదురైంది. సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లిపోవాలంటూ కోర్టు ఆదేశించింది. ఇక విభజన సమయంలో సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి. థ్యాంక్ యూ వెన్నెల. సిఎస్ సోమేష్ కుమార్ కు హైకోర్టులో చుక్కెదురైంది. అంటే రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్ ను కేంద్ర ప్రభుత్వం ఏపీ కేటాయించినప్పటికీ ఆయనను అక్కడికి పంపించకుండా తెలంగాణ ప్రభుత్వము తనతో పాటు ఉంచుకుంది. దీంతో క్యాట్లో పిటిషన్ కూడా వేశారు సోమేష్ కుమార్. నేను తెలంగాణలో ఉంటాను, నా తెలంగాణనే అనుకూలంగా ఉంటుంది, నేను తెలంగాణలో ఉంటాను. అయితే క్యాట్ కూడా సుప్రీం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు కొంత స్టే ఇవ్వడంతో అప్పటి నుంచి కొనసాగుతున్నాం. 2015 నుంచి దీని మీద సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉన్నది. హైకోర్టులో విచారణ జరుగుతూ ఉంది. అయితే సోమేష్ కుమార్ వ్యవహార శైలి గత కొంతకాలంగా రాష్ట్రంలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఆయన అంటే మిగతా అధికారులను కానీ మిగతా పార్టీలకు సంబంధించిన ప్రతిపక్ష నాయకులను కానీ ప్రజాపతం కానీ పట్టించుకోవటం లేదు దీని విషయంలో. దీనికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు కూడా సుప్రీంకోర్టులో సోమేష్ కుమార్ వ్యవహార శైలిని తప్పుపడుతూ కేసు వేశారు. అది కూడా నడుస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు చాలా కీలకమైన తీర్పు ఇచ్చింది. ఏపీకి కేటాయించిన సోమేష్ కుమార్ తెలంగాణలో పనిచేయడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితిలో. కాబట్టి తెలంగాణను వదిలేయాలి, తెలంగాణ వదిలేసి ఏపీకి చేయాల్సింది ఏపీ ప్రభుత్వం మీద రిపోర్ట్ చేయాలని చెప్పింది. అయితే సోమేష్ కుమార్ తరఫున హైకోర్టులో వాదిన న్యాయవాది తీర్పు అమలు విషయంలో కొంత సమయం ఇవ్వాలి, మేము సుప్రీంకోర్టుకు వెళ్తాం, దీని విషయంలో మాకు తీర్పు మీద కొంచెం అభ్యంతరం ఉందని చెప్పి కోరినప్పటికీ హైకోర్టు తోసుకొచ్చింది. వెంటనే 3 రోజులలో ఏపీకి రిపోర్ట్ చేయాల్సిందే, ఏపీ ప్రభుత్వం దగ్గర జైన్ కావాల్సిందని చెప్పేసి ఆలోచింది. దీనితో సోమేష్ కుమార్ వ్యవహారం కొంతకాలం ఏదైతే వివాదాస్పదంగా కొనసాగుతున్న అధికారులు మొదటి నుంచి కూడా ఆయన విషయంలో కొంత హైకోర్టు ఇచ్చిన తీర్పు కొంత సంచలనంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త సీఎస్ ను ఎవరు పెట్టాలి, సోమేష్ కుమార్ ఏపీకి వెళ్ళిపోతే కొత్త సీఎస్ ను ఎవరు నియమించాలి అనే విషయం ఇప్పటికే రేసులో అరవింద్ కుమార్ పురపాలక శాఖ చూస్తున్నటువంటి ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ వీళ్ళు లైన్ లో ఉన్నారు. వాళ్ళ విషయంలో కొంత ప్రభుత్వం కూడా ఆలోచన చేసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ సాయంత్రం వరకు కానీ రేపటి వరకు కానీ కొత్త సీఎస్ స్పష్టత వచ్చేది. సోమేష్ కుమార్ తెలంగాణ వేయడం ఖాయమైంది. అయితే హైకోర్టులో ఏదైతే సమయం కావాలి సుప్రీంకోర్టు అప్పీల్ కోసం అని చెప్పి దాన్ని తిరస్కరించడంతో ఖచ్చితంగా సోమేష్ కుమార్ తెలంగాణను వదిలేసి ఏపీకి జైన్ కావాల్సిన అవసరం అయితే ఏర్పడింది. విన్నదా అయితే కృష్ణమూర్తి, సోమేష్ కుమార్ ను ఆంధ్రాకి బదిలీ చేయడంపై ఆయన స్పందన ఏంటి? మరి ఆయన హైకోర్టు ఆదేశాలను స్వీకరించారా? ఇప్పుడే వచ్చిన తీర్పు కాబట్టి ఇంకా తీర్పు వచ్చిన తర్వాత స్పందించే అవకాశం ఉన్నాయి. అయితే ప్రభుత్వ అధికారి కాబట్టి హైకోర్టు విషయంలో ఆయన బయటకు చెప్పకపోయినప్పటికీ కొంత ఆయనలో అలజడిగా ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆయన ఐఏఎస్ క్యాడర్ అధికారి కాబట్టి ఆ హైకోర్టు విషయాన్ని తప్పుపట్టే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే గతంలో చాలా సార్లు ఆయన స్టేలు తీసుకొని ఉన్నారు. దాని విషయంలో హైకోర్టు కూడా ఇప్పుడు ఎటువంటి మినహాయింపులు లేకుండా ఆయన బేషరతుగా నువ్వు ఏపీలో చేరాల్సింది చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఏపీలో చేరాల్సే అవకాశం అయితే ఉంది. వినదా రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.